క్రీస్తునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పర్యాయం ఈ రీతిగా డివైన్ బ్లెస్సింగ్ ప్రేయర్స్ లో 16వ దినమందు ప్రభు సన్నిధిలో ఈ రీతి గడపడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. మనము గడిచిన 15 రోజులుగా దేవుని వాక్యం విస్తారంగా నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. నా భారం ఒకటే, 30 డేస్ ద్వారా ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరగాలి, ఎన్నో గొప్ప కార్యములు మనం చూడగలిగినట్లుగా దేవుని కృప మనకు కలగాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి సమస్యల నుంచి విడుదల కలగాలి. మరి గృహాలు కట్టుకుంటున్నటువంటి వారు, గృహాలు కొనుక్కోవాలనుకుంటున్న వారు, 4 వీలర్స్ కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వారు, నూతన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారు, ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయనట్లుగా ఈ 30 డేస్ కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో ఉందాం. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనం ఎదురు చూద్దాం. మరి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా నేను ఒకటే నమ్ముతాను, చర్చ్లోనే కూడుకోవాలనేది లేదు. ఆన్లైన్ ద్వారా మనం ఏక మనసుతో ప్రార్థన చేసిన సంఘ ప్రార్థనలో గొప్ప శక్తి దాగి ఉందని నేను నమ్ముతా ఉన్నాను. 21 డేస్ మనం ప్రార్థన చేసాం. కిందటిసారి దేవుడు ఎన్నో కుటుంబాల జీవితాల్లో కార్యాలు చేశాడు. మరి మనం ఈ డివైన్ బ్లెస్సింగ్ ప్రేయర్స్ ప్రారంభించి ఈరోజు 16వ దినంలోకి వచ్చాం. గడిచిన కొన్ని రోజులుగా బ్రదర్ డేవిడ్ అండ్ సునీత వాళ్ళ పాప హెలీనా సీట్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. నిన్న మండే తాను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి, అంతేకాకుండా తాను సీట్ కూడా రావడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజ్లో మరి క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఆ స్కూల్ కావాలని వీళ్ళు ఎంతో ఆశపడ్డారు దేవుని పిల్లలు. మరి దేవుడు వారి ఆశను మరి నిరాశపరచగా మనం అందరం గడిచిన 2 వీక్స్గా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతం చేశాడు. సీట్ కూడా కన్ఫర్మ్ అయింది. దేవుడు చేసిన ఈ కార్యము కొరకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అదేవిధంగా మరి డివైన్ మిషన్ చర్చ్, మన చర్చ్ ఫుల్ నేమ్ మీలో ఎంతమంది తెలుసు తెలియదు, నాకు తెలియదు. డిఎంసి అంట మనం, అంటే డివైన్ మిషన్ చర్చ్, షార్ట్ ఫామ్గా డివైన్ చర్చ్ అని పిలుస్తాం. మరి ఈ రోజుల్లో గవర్నమెంట్గా లీగల్గా రిజిస్టర్ అవ్వడం చాలా ముఖ్యం. అందుకని చాలా రోజులుగా మన చర్చ్ని కూడా గవర్నమెంట్ రిజిస్టర్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాం. మరి నిన్నటి దినమందు మరి వెళ్ళి అక్కడ నార్సింగ్ రిజిస్టర్ ఆఫీస్లో మనము మన చర్చ్ని గవర్నమెంట్ రిజిస్టర్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. నిన్న ఆ ప్రాసెస్ అంతా అయింది. ఇంకా ఆ నంబరు, దాని యొక్క సంబంధించిన ఫార్మ్స్ మనకి రావాల్సి ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అంటే వీఆర్ లీగల్లీ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్డ్ చేయబడినటువంటి చర్చ్గా దేవుడు మనల్ని అనతి కాలంలోనే దేవుడు ఆశీర్వదించాడు. ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ థింగ్. మరి అంతేకాకుండా ఇది ఒక చర్చ్ లానే కాకుండా ఒక ఎన్జిఓ ట్రస్ట్గా కూడా మనము దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మనం చేయబోతున్న వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా మనం మన యొక్క దర్శనం చాలా పెద్దది కాబట్టి కేవలం చర్చెస్సే కాకుండా బైబిల్ కాలేజెస్ కానివ్వండి, లేకపోతే వెల్ఫేర్ వర్క్స్ కానివ్వండి, సోషల్ వర్క్స్ కానివ్వండి, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దేవుడు ఈ పరిచర్య ప్రారంభించి ఇప్పటికి 8 నెలలైంది. 8 నెలల్లోనే ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. మరి వీఆర్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ బై తెలంగాణ గవర్నమెంట్. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇంకా కొన్ని చేయాల్సింది లీగల్గా, దాని కొరకు ప్రార్థన చేయండి. అంతేకాకుండా మన చర్చ్కు ఒక ఫ్యూనరల్ గ్రౌండ్ కొరకు కూడా మనము ఎదురు చూస్తూ ఉన్నాం. దాని కొరకు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో అది కొంచెం సమస్యాత్మకమైన పరిస్థితి. కాబట్టి అది ఎక్కడ స్థలం ఉందో దాంట్లో మన చర్చ్ కూడా స్థలం అలాట్ చేయబడినట్లుగా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తాం. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. విత్ ఇన్ 1 yearలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మనం ఒకసారి ఆలోచించి ప్రభుని స్తుతించే బద్దులమై ఉన్నాం. ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థించడం మన వంతు, జవాబులు అనుగ్రహించడం దేవుడి వంతు. నేను ప్రతిరోజు ఒక్క ఫోన్ అయినా నాకు వస్తుంది. జాబ్స్ విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, యవనస్తుల విషయంలోనైనా, బ్రదర్ దేవుడి కార్యం చేశాడు, బ్రదర్ దేవుడి కార్యం చేశాడు. నిజంగా ఈ 30 డేస్ ప్రేయర్స్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దేవుని కృప ఎంతో అధికంగా, ఆశ్చర్యమైన కార్యములు, ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తా ఉన్నాం. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. ఎక్లిషియాలజీ, సంఘశాస్త్రంలో భాగంగా వాట్ ఈస్ చర్చ్, వాట్ ఈస్ నాట్ చర్చ్ అనేది మనం చూసాం.
ఆ తర్వాత ఇంట్రడక్షన్ పార్ట్ అయిన తర్వాత కొన్ని సంఘాలను మనం స్టడీ చేస్తున్నాం. కేస్ స్టడీగా కొన్ని చర్చెస్ లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క టీచింగ్స్ లేక ఈ ప్రీచింగ్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే: దేవుడు కోరుకుంటున్న సంఘం ఏమై ఉంది, ఆ సంఘముగా మన సంఘం మారాలంటే మనం ఎలా ఉండాలి. సో కొన్ని మోడల్ చర్చెస్ ని మనం స్టడీ చేసి, సో డివైన్ చర్చ్ కూడా ఆ రీతిగా పరివర్తనం చెందడానికి ఆ రోజు మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడగానే ఎత్తబడేటువంటి సార్వత్రిక సంఘంగా మనం అందరూ ఉండాలంటే మనం ఎలా కట్టబడాలో ఈ ఎక్లీషియాలజీ సంఘశాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్లో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మీలో చాలా మంది బ్లెస్ అవుతా ఉన్నారు, కొంతమంది రాసుకుంటున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మరి కొన్ని దినాలుగా మొదటిగా అంతియోక సంఘం గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ తర్వాత మొదటిగా ఆ తెసలోనికా సంఘం గురించి మనం నేర్చుకున్నాం. పిలిప్పి సంఘం గురించి మనం నేర్చుకున్నాం. ఎఫ్ఎస్సి సంఘం గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక సంఘాన్ని, పౌలు చేత స్థాపించబడినటువంటి మరొక సంఘాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నష్టపడతా ఉన్నాను. గలతీ సంఘము మనకు తెలుసు, గలతీలకు రాసిన పత్రిక అని అంటాం. ఈ పత్రిక గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాసినట్లుగా మనం చూస్తున్నాం. సో గలతీ సంఘములో నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కొన్ని విషయాలు చారిత్రాత్మకంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వినండి. ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కువ సబ్జెక్ట్ ఉంది కానీ, కాబట్టి నేను త్వరగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఈ గలతీ అనేటువంటి సంఘము ఎక్కడుంది, ఎవరి చేత స్థాపించబడింది అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో ఈ యొక్క గలతీ అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. గలతీ సంఘము లేక గలతీ అనే ప్రాంతము బైబిల్లో కాస్త పేరు ఉన్నది. ఎందుకంటే పేతురు తాను రాసిన పత్రికల్లో కూడా, పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో గలతియా, కప్పదోకియా, బితూనియా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి వారు అని చెప్పి రాస్తాడు. అంటే యెరూషలేములో శ్రమ వచ్చినప్పుడు, సంఘం మీద దాడి జరిగినప్పుడు, క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ పక్కనటువంటి గలతియా, ఇకోనియా, బింతు ఈ ప్రాంతాల వారికి ఈ సంఘములు ఆశ్రయం ఇచ్చినటువంటి సంఘాలుగా మనం చూస్తున్నాం. అంటే యాత్రికులుగా వీరు పారిపోయి వచ్చి ఆ సంఘాల్లో తలదాచుకుంటున్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. పేతురు 1:1 మనం చూస్తే గలతియా అన్నటువంటి పేరు మనకు కనిపిస్తుంది. చూడండి, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పి రాయినది. అంటే పేతురు కూడా గలతీయ సంఘం గురించి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అసలు ఎక్కడుంది ఈ గలతీయ అంటే మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, ఇది కూడా మరి రోమన్ గవర్నమెంట్ లో, రోమన్ ప్రావినెన్స్ లో వన్ ఆఫ్ ది నోన్ సిటీగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో గాలికల్స్, GALLIC గాలికల్స్ అనేటువంటి వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి వారు. ఆ గాలికల్స్ అనేటువంటి వారు ఆక్రమించుకోగా, అంటే పెర్షియన్ల హిస్టరీలో వాళ్ళు ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అనమాట, గాలికల్స్ అనేటువంటి వాళ్ళు. ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకుని ఈ ప్రాంతానికి గలతియా అని పేరు పెట్టారు. ఎందుకంటే గలతియా అన్న మాటకు ల్యాండ్ ఆఫ్ గర్ల్స్ అని అర్థం. GAULS, గర్ల్స్, ల్యాండ్ ఆఫ్ గర్ల్స్. పర్షియన్ లాంగ్వేజ్ లో గర్ల్స్ అంటే గర్ల్స్ కాదు, గర్ల్స్ అంటే గులాబీల వనము అని అర్థం, గులాబీల వనము. సో గలతియా అన్న మాటకు ల్యాండ్ ఆఫ్ గర్ల్స్ అంటే గులాబీల వనము అని అర్థం. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 189లో వీళ్ళు రోమా సామ్రాజ్యము ఆ ప్రాంతం మీద దండెత్తి వారిని జయించి, అప్పటి నుండి ఆ క్రీస్తు కాలం వరకు కూడా రోమా సామ్రాజ్యం కిందనే ఈ గలతీయ ప్రాంతం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు హోలీ ల్యాండ్ టూర్ లో కనుక మనం వెళ్తే ఈ గలతీయ ప్రాంతము ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశంలో ఉన్నట్లుగా భౌగోళికంగా మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ ఏజ్ లో టర్కీని అప్పట్లో గలతియా అనేటువంటి వారు. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా మరి వాస్తవానికి పౌలు, బర్నబాలు వారి యొక్క మొదటి మిషనరీ యాత్రలోనే గలతీ సంఘానికి వచ్చారని చరిత్రకారులు చెప్పారు. కానీ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లో, అంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో దానికి సంబంధించిన రుజువులు మనకి ఎక్కడా లేవు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ బర్నబా అలాగే పౌలు కూడా గలతీయ ప్రాంతం గుండా వెళ్ళినట్లుగా మనకుంది.
గలతీయలో ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం దేవుని వాక్యం ప్రకటించారు, లేకపోతే ఎంతకాలం వాళ్ళు స్టే చేశారు. అంతకుముందు కొన్ని సంఘాలు తెస్సలోనిక కానివ్వండి, ఫిలిప్పి కానివ్వండి, ఎఫ్ఎస్సీలు కానివ్వండి, కొంచెం ఒక చోట ఏమో 2 వారాలే ఉన్నారు, ఒక చోట ఏమో 6 వారాలు 6 నెలలు ఉన్నారు, ఒక చోట 2 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గలతీయలో ఎంతకాలం ఉన్నారు అనేది మనకి అపోస్తలుల కార్యాలు ఎక్కడ రికార్డ్ చేయబడలేదు. కానీ దే హ్యావ్ పాస్ త్రూ ద ప్లేస్ కాల్డ్ గలతీయ. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 16 అధ్యాయం 6 వచనం. ఏషియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల గుండా వెళ్ళిరి, ప్రదేశముల ద్వారా వెళ్ళిరి అన్న మాట మనం చూస్తున్నాం. కానీ మెనీ ఆఫ్ ద బైబిల్ స్కాలర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఇది రికార్డ్ చేయబడడానికి ముందే పౌలు గలతీయలో సంఘం స్థాపించాడన్న విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత సెకండ్ మిషనరీ జర్నీలో బర్నబాతో పాటు పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని విశ్వాసములో బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గలతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆ సంఘం ఎలా స్థాపించబడింది, ఆ స్థాపించబడిన తర్వాత ఏం జరిగినాయి అన్న కొన్ని ఇన్సిడెంట్స్ ను పౌలు రాస్తూ వచ్చాడు. పౌలు రాసిన పత్రికల్లో ఇదొక మంచి పత్రిక. ఎందుకంటే యాంగ్లికన్ చర్చెస్ అంటే ఇప్పటికి కొన్ని ఉన్నాయి. యాంగ్లికన్ చర్చెస్ లో ఎపిస్టిల్ ఆఫ్ గెలేషియన్స్ ని క్రీడ్ గా వాడతారు. అంటే వాళ్ళ సంఘ విశ్వాస ప్రామాణికంగా వాళ్ళు వాడతారు. క్రీడ్ అంటే తెలుసు కదండి, ఒక్కొక్క డినామినేషన్ కి ఒక క్రీడ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం ఫాలో అవుతారు, వాళ్ళ డాక్టరల్ స్టాండర్డ్స్ ఏంటి. కొంచెం మెచ్యూర్డ్గా మనం ఆలోచిస్తే ప్రతి డినామినేషన్ కూడా, ఇప్పుడు నిన్న మనం రిజిస్టర్ చేసినప్పుడు డివైన్ చర్చ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి, డివైన్ చర్చ్ యొక్క ఫెయిత్ స్టేట్మెంట్స్ ఏంటి, డివైన్ చర్చ్ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడే గవర్నమెంట్ దాన్ని రిజిస్టర్ చేస్తుంది. అట్లనే సిఎస్ఎస్ సంఘాలు, మెథడిస్ట్ సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, ఎవరికి వాళ్ళ క్రీడ్ ఉంటుంది. యాంగ్లికన్ చర్చెస్ కూడా ఈ గలతీ పత్రిక ఎంత ప్రాముఖ్యం అంటే, అప్పట్లోనే అంటే క్రీస్తు శకము ఆది సంఘములోనే ఈ గలతీ పత్రిక రాయబడిన తర్వాత చాలా సంఘాలకు గలతీ పత్రిక అనేది వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ గా, క్రీడ్ గా ఉంటూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క గలతీ సంఘము ఎపిస్టిల్ ఆఫ్ గెలేషియన్స్ మనం చూసినప్పుడు మరి చూడండి ఒకసారి గలతీ పత్రికలో, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే మొదటి అధ్యాయము 1 వచనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక అని పైన ఉంది, కానీ గలతీ అనేది ఒక్క సంఘం కాదు. చూడండి ఆ మాట, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా నియమించబడిన పౌలను నేను, నాతో కూడిన సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పినది. అంటే దేర్ ఆర్ మెనీ చర్చెస్ ఇన్ గలతీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గలతీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు గలతీ అనేది ఒక్క సంఘం కాదు, దేర్ వర్ మల్టిపుల్ చర్చెస్, మెనీ చర్చెస్ అక్కడ. అందుకని పౌలు అంటాడు గలతీలో ఉన్నటువంటి సంఘములకు, ప్లూరల్ వర్డ్ ఆడాడు ఇక్కడ. అంటే చాలా సంఘాలు ఉన్నాయి, గలతీలో ఉన్నటువంటి సంఘాలకు పౌలు రాశాడు. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి టాపిక్ కూడా ఒక సంఘం గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, గలతీ అనేటువంటి ప్రామినెన్స్ లో, అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి సంఘాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చరిత్రకారులు చెప్పింది ఏంటి అంటే, గలతీ పత్రిక 1:1 ప్రకారము ఈ గలతీ సంఘాలు ఏమేమి అయి ఉండంటే, ఆ గలతీతో పాటు ఇకోనియా ఒకటి, లోస్త్రా ఒకటి, అలాగే దేర్బా. ఈ తిమోతి వచ్చాడు చూసారా, తిమోతి ఉన్నటువంటి ఆయన ప్రాంతం ఒకటి ఉంది కదా, తిమోతి వచ్చినటువంటి ప్లేస్ లోస్త్రా అనేటువంటి ప్లేస్, ఆ ప్లేస్. ఆ తర్వాత ఈ ప్రాంతాలన్నిటిని కలిసి వీటన్నిటిని కలిపి దేర్బే ప్రాంతం తెలుసు కదండి. దేర్బే అంటే తిమోతి పేరెంట్స్ నివసించిన ప్రాంతం దేర్బే. సో అంటే ఇకోనియా, లోస్త్రా, దేర్బే, ఫ్రూగియా, ఈ సంఘాలన్నిటిని కలిసి గలతీ సంఘాల కింద పౌలు పత్రిక రాసినట్లుగా మనం చూస్తున్నాం. మరొకసారి చెప్తున్నాను, గలతీ అనేది ఒక్క సంఘం కాదు, గలతీ ప్రామినెన్స్ లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు కలిపి ఆయన పత్రిక రాశాడు. ఇకోనియా, లోస్త్రా, దేర్బే, ఫ్రుగియా, అలాగే గలతీయ, ఈ సంఘాలన్నిటి కలిసి ఆయన పత్రిక రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఇప్పుడు గలతీ పత్రికలోనికి మనం వద్దాం. వాస్తవానికి ఈ యొక్క సంఘములో నుంచి, సంఘము అంటున్నాను కానీ సంఘాలలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో ఆధ్యాత్మిక కోణంలో మనం నేర్చుకుని ముగించుకుందాం. వాస్తవానికి గలతీ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. మనం చదువుతున్నప్పుడు కూడా, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న విధానాల్లో కూడా ఎన్నో బైహార్ట్ చేసిన వచనాలు ఈ గలతీ పత్రికలో మనం చూస్తాం. స్వతంత్రం గురించి కానివ్వండి, అంతేకాకుండా పాపం గురించి కానివ్వండి, ధర్మశాస్త్రం గురించి కానివ్వండి, గలతీ 5:22లో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం గురించి కానివ్వండి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మెమరీ వర్సెస్ గలతీ పత్రిక నుంచి మనం చదువుకున్నాం. ఎస్పెషల్లీ పౌలు రాసిన పత్రికలన్నిటిలో కూడా మనం చూసినప్పుడు గలతీ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా మన విశ్వాస ప్రామాణికతకు, నేను అంటున్న మాట అర్థం చేసుకోండి, ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ కు ఈ యొక్క గలతీ పత్రిక ఎంతో ప్రాముఖ్యమైంది. సో వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ బుక్? ఈ యొక్క పుస్తకంలో నుంచి మనం ఏం నేర్చుకోగలమో ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక పౌలు రాయడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఆ అంశము నేటి దినాల్లో కూడా తప్పకుండా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైనం. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకునే వలను. లాస్ట్ టైం యూత్ ఫెస్టివల్ పెట్టినప్పుడు మన ఈ వాక్యాన్ని థీమ్ వాక్యంగా మనం తీసుకున్నాం. ప్రస్తుత దుష్ట కాలము, ప్రజెంట్ ఏజ్ ఈవిల్ అంటాం. దానిలో నుంచి విమోచించాలని దేవుడు. ఇప్పుడు 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఫస్ట్ లోనే పౌలు ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడో, గలతీ సంఘాలు ఏ స్టేట్ ఆఫ్ స్టాండర్డ్ లో ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. వీళ్ళు వచ్చారు, సంఘాలు కట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు. పౌలు బర్నబాలు వెళ్ళిపోగానే వీళ్ళు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారంట. పౌలు అంటున్నాడు, మేము ప్రకటించిన వారిని విడిచి, అంటే ఏంటి? దేవర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ క్రీస్తులో నుంచి బయటకు వచ్చేసారు. సంఘం యొక్క స్టేట్ ఏంటి ఇక్కడంటే, క్రీస్తును విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ప్రియులరా, గలతీ సంఘము ఏ పరిస్థితుల్లో ఉందో నేడు సార్వత్రిక సంఘం కూడా అదే పరిస్థితుల్లో ఉందని మనం గమనించాలి. గలతీ సంఘములో అప్పుడు పౌలు ఆ పత్రిక రాస్తున్నప్పుడు ఎంత వేదనతో ఉన్నాడో, ఎంత భారంతో ఉన్నాడో, నేడు సంఘముగా మనం కూడా అదే భారంతో ఉండాల్సిన వారమై ఉన్నాం. కారణం ఏంటి అంటే, అక్కడ గలతీ సంఘములో పౌలు వచ్చి సంఘాన్ని స్థాపించి సువార్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత జుడైజర్ అనేటువంటి ఒక వాదన వచ్చింది. జుడైజర్ అనేటువంటి వాదన ఇది ఏంటి అంటే, ప్రియులరా, వాస్తవానికి సిమిలర్ గా మన గాస్పల్ కి దగ్గరగానే ఉంటుంది. ఇప్పుడు కూడా జుడైజర్స్ ఉన్నారు. జుడైజర్స్ అంటే ఏంటో ఆ మాట గుర్తుపెట్టుకోండి, నేను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సో పాల్ రోట్ దిస్ ఎపిస్టల్ టు ప్రొటెక్ట్ చర్చ్ ఫ్రమ్ జుడైజర్స్. అంటే ఈ గలతీ పత్రిక లేక గలతీ సంఘాల్లో ప్రారంభమైనటువంటి జుడైజర్స్ అనేటువంటి బోధ నుండి వారిని రక్షించడానికి పౌలు ఈ పత్రిక రాసినట్లుగా చరిత్రకారులు మనకి బోధిస్తా ఉన్నారు. ఏంటి ఈ పత్రిక అంటే? జుడైజర్స్ అంటే గాడ్స్ గ్రేస్ కి అలాగే హ్యూమన్ ఎఫర్ట్స్ కి కాంబినేషనే ఈ జుడైజర్స్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, జుడైజర్స్ అంటే ఏంటి అంటే గాడ్స్ గ్రేస్ కి హ్యూమన్ ఎఫర్ట్స్ కి కాంబినేషన్. దాని అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్పేస్తాను. పాపం చేయాలనుందా మీకు? చేసేయండి, దేవుని కృప ఉంది. దొంగతనం చేయాలనుందా? చేసేయండి, ఏం పర్లేదు, దేవుని కృప ఉంది. వ్యభిచారం చేయాలనుందా? చేసేయండి, ఏం పర్లేదు, దేవుని కృప ఉంది. అలాంటి బోధనే జుడైజర్, JUDAIZER, జుడైజర్స్ అంటారు. ద డాక్ట్రిన్ ఆఫ్ జుడైజర్స్ అంటారు. పిల్లరా, పౌలు వెళ్ళాడు, సువార్త చెప్పాడు, క్రీస్తులో వారిని స్థిరపరిచాడు. బయటికి రంగానే వాళ్ళు అతి త్వరగా ఈ జుడైజర్స్ యొక్క మాయలో పడిపోయారు. కారణం ఏంటి అంటే, దే టాక్ అబౌట్ గ్రేస్. వాళ్ళు కూడా కృప గురించి మాట్లాడతారు, వాళ్ళు కూడా పాప క్షమాపణ గురించి మాట్లాడతారు. కానీ డాక్టర్నల్ గా తప్పు ఉంది అక్కడ. అదేంటంటే ప్రియులారా, పాపమని ఖండించకుండా, పాపం చేయి, సాయంత్రం కల్లా దేవుడు నేను క్షమిస్తాడు, పాపం చేయి, కృప ఉంది అని చెప్పి ఆ కృప ముసుగులో
పాపాన్ని వారు ప్రేరేపిస్తారు గనుక ఇది అబద్ధ బోధ అని పౌలు వారికి రూఢిగా చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు జుడైజర్స్ అనేటువంటి మాట గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, లివింగ్ అకార్డింగ్ టు జూయిస్ కస్టమ్ అనేటువంటి విషయం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదివితే మనకు చాలా బాగా అర్థం అవుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. వారంటే ఎవరు? ఈ జుడైజర్స్. లేకపోతే పైనుంచి చదువుదాం 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మారువేషము వేసుకుని గనుక బర్నబా కూడా వారి మారువేషం చేత మోసపోయిన. వారంటే ఎవరంటే ఈ జుడైజర్స్. ఎవరైతే కృప ఉంది, పాపం చేయండి, దేవుని కృప విస్తారంగా ఉంది, కృపాయుగంలో మనం ఉన్నాం, ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడని తప్పుడు బోధలు చేసే వారు ఎవరున్నారో వారి గురించి పౌలు చెప్తున్నాడు 14వ వచనం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనక పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, కేఫా అంటే ఎవరు? పేతురు. కేఫాతో చెప్పినది ఏమనగా, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపు వలన ఎందుకు బలవంతం చేయుచున్నావు అన్నటువంటి మాటను పౌలు కేపాకు అలాగే వారి మధ్యలో జరిగినటువంటి వాదన గురించి మనతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మారువేషం అన్నటువంటి మాట 13వ వచనంలో అంటే ఏంటి? వీళ్ళు కూడా భక్తిపరులుగానే యూదుల్లో నుంచి, గ్రీక్స్ లో నుంచి కన్వర్ట్ అయ్యారు ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారిలాగానే వాళ్ళు కూడా మారువేషం వేసుకుని ఈ జుడైజర్ వాదనను వారికి బోధించి సంఘాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. అందుకని పౌలు మొట్టమొదటిగానే లేఖ ప్రారంభిస్తూనే అన్నాడు, మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త, జుడైజర్ అన్నమాట పక్కన రాసుకోండి, భిన్నమైన సువార్త తట్టుకు చూడండి, అబద్ధ బోధన రాయలేదు పౌలు, భిన్నమైన సువార్తే. వాళ్ళు కూడా సువార్తే చెప్తూ వచ్చారు. కృప ఉంది, కృప ఉంది, కృప ఉంది అని చెబుతూ కృప ముసుగులో పాపాన్ని ప్రోత్సహించారు. అది దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధ గనుక మీరు త్వరగా తిరిగిపోవటం నేను చూడగా ఆశ్చర్యం కలుగుతుంది అని పౌలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది లోకానుసారమైన బోధ. ఈ రోజుల్లో అలాంటి వారు లేరా? ఈ రోజులు అలాంటి బోధలు చేసేవారు లేరా? ప్రియులరా, 1వ అధ్యాయం 2వ అధ్యాయం గలతీ పత్రికలు మనం చూసినప్పుడు ఈ గలతీ సంఘాల్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాస్పెల్, దట్ ఈస్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు సువార్తన, లేకపోతే పరోక్షమైన సువార్తన, బలహీనమైన సువార్తన కాదు. యేసు సువార్త తప్ప మరే సువార్త కూడా మనం వినరాదు, నమ్మరాదు. పౌలు అంటున్న మాట చూడండి 1:7లో, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచు వారు కొందరున్నారు. ఎవరాళ్ళు? ఈ జుడైజర్స్. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకం నుండి వచ్చిన ఏ దూతైనను మీకు ప్రకటించినట్లా వాడు శాపగ్రస్తుడు. పౌలు యొక్క వొకబ్లరీ మనం చూస్తుంటే పౌలు ఎంతో బాధపడుతూ రాస్తున్నాడు, రోషంతో రాస్తున్నాడు. మేము చెప్పిన సువార్త కాక మేము గాని పరలోకం నుంచి వచ్చిన దూతైనా గాని క్రీస్తుకు వేరైన సువార్త ఏదైనా మీకు చెప్తే వాడు శాపగ్రస్తుడు అవునుగాక అని పౌలు అంటున్నాడంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు ఈ గలతీ సంఘాలను ఎంతగా చెరిపివేసినాయి. ఆయన అంటున్నాడు చూడండి, కలవరపరుచువారు కొందరు ఉన్నారు. దైవ జనాంగమా, ప్రియ సంగమా, మనం కూడా కేర్ఫుల్ గా ఉండాలి. అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి. సువార్త ముసుగులో దేవుని వాక్యం అని చెప్పి మన దగ్గరికి వచ్చి ఎన్నో రకమైనటువంటి తప్పుడు బోధలు బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి we should learn there is only one gospel, that is full gospel of Jesus Christ. యేసు క్రీస్తు సంపూర్ణ సువార్త తప్ప భిన్నమైన సువార్తల తట్టు మనం తిరగరాదు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. యూట్యూబ్ పెట్టగానే రకరకాల వాక్యాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. కొన్నిటిని మీ దృష్టి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ రోజుల్లో మన సంఘాల్లోకి వస్తున్నటువంటి రాంగ్ డాక్ట్రిన్స్, అబద్ధ బోధలు ఏంటి ప్రియులరా? నేను అబద్ధ బోధలు అంటున్నప్పుడు వాళ్ళు సాతాన్లాగా నన్నలను వేషం వేసుకుంటారు. వాళ్ళు కూడా తెల్లని బట్టలు వేసుకుంటారు, వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని ఉంటారు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే, ప్రైజ్ లార్డ్ అని చెప్పి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. కానీ వాళ్ళ బోధ వాక్యానుసారమైన బోధ కాదు. మొదటిగా ప్రాస్పారిటీ గాస్పెల్, దాని గురించి మనం ఎప్పుడు
మాట్లాడుకుంటాం. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రెండవదిగా హైపర్ గ్రేస్ అనేటువంటి ఒక బోధ వస్తుంది. హైపర్ గ్రేస్ ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి. హైపర్ గ్రేస్ ఏంటంటే గ్రేస్ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, జొడైజర్స్ లాగా కృప ఉంది కనుక మీరు ఏదైనా చేసేయచ్చు. వ్యభిచారం చేయాలనుకుంటున్నారు, చేసేయండి. దొంగతనం చేయాలనుకుంటే చేసేయండి. ఎందుకంటే దేవుని కృప ఉంది, ఆయన కృపలో మీరు క్షమించబడతారు అనేటువంటి బోధించేటువంటి వారు. ఈ గలతీ పత్రికలో దాని గురించి రాస్తూ ఉన్నాడు పౌలు. కృప ఉంది కాదనట్లేదు, కానీ ఆ కృప క్రీస్తు యేసునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు. గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు విశ్వాసముంచడం ద్వారానే మీరు విశ్వాసం లేకుండా కృప ఉందని చెప్పి విచ్చలవిడిగా జీవిస్తే, పాపిస్ట్గా జీవిస్తే దానికి సంబంధించినటువంటి పర్యవసానం తప్పదు. సో రెండవదిగా ఏంటి అంటే, మొదటిగా ప్రాస్పారిటీ గాస్పల్స్ నేడు సంఘాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. రెండవదిగా హైపర్ గ్రేస్. మూడవదిగా యూనివర్సలిజం అండి, చాలా ప్రాముఖ్యం. యూనివర్సలిజం అంటే వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వస్తారు, కరపత్రాలు పట్టుకుని వస్తారు. వాళ్ళు అనేది ఏంటంటే ఆల్ పాత్స్ లీడ్స్ టు హెవెన్. మీరే ఏది బోధించినా, ఏది నమ్మినా అన్నీ మంచిగానండి, అంత మనమేనండి, అంత బైబిలే కదా అంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రభువుని వారు నమ్మరు. ఒకసారేమో యెహోవాను నమ్మరు, ఒకసారేమో పరిశుద్ధాత్మ నమ్మరు, ఒకసారేమో ఇలాగ డాక్టర్నల్ గా అసలు అపోస్తుల కార్యాలు లేకపోతే అపోస్తులు వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని చెప్తారు. సో యూనివర్సలిజం అనేది నేడు సంఘాన్ని కలవరబెడుతున్నటువంటి మరొక వాదన. ప్రియులారా, నా మాటలు కూడా మీకు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏదో ఒక చోట హైదరాబాద్ లో మీకు తప్పనిసరిగా కనపడతారు. ప్రాస్పారిటీ గాస్పెల్, హైపర్ గ్రేస్, అలాగే యూనివర్సలిజం. నాలుగవదిగా మనం చూస్తే న్యూ రెవల్యూషన్ అనేటువంటి ఒక కల్ట్ తయారైంది. న్యూ రెవల్యూషన్ అంటే ఏంటంటే, వాస్తవానికి రెవల్యూషన్ అంటే ఏంటి? బైబిల్లో రాయబడినటువంటి బుక్స్ అన్ని కూడా రెవల్యూషన్. ప్రకటన గ్రంథం వరకు అది దేవుని ప్రత్యక్షతను మనం నమ్ముతాం. కానీ ఈ న్యూ రెవల్యూషన్ చెప్తున్న మాట ఏంటంటే, గాడ్స్ రెవల్యూషన్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు ఈ రాత్రి నేను పడుకున్నాను, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, మార్నింగ్ లేసి నేను ఒక బుక్ రాసేస్తాను, అది కూడా బైబిల్లో భాగమే అని నమ్ముతున్నారు. సో మనం దీని కనుక సమర్థిస్తే దాని అర్థం ఏంటంటే, వీఆర్ నాట్ అగ్రీయింగ్ టు ది అల్టిమేట్ అథారిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో 66 బుక్స్ కాకుండా ఇంకా 4 పుస్తకాలు ఉన్నాయి, ఇంకొకటి వచ్చి 4 పుస్తకాలు జరిపాడంటే బైబిల్కి అథారిటీ లేదని మనం సమర్థిస్తున్నాము. కాబట్టి ఈ న్యూ రివల్యూషన్ అనేది కూడా తప్పుడు బోధ. నాకు ఆ రెవల్యూషన్ వచ్చింది, ఈ రెవల్యూషన్ వచ్చింది. ఈ మధ్య మన దగ్గర కూడా ఒకడు ఉన్నాడు, పౌలు ఎవడు, పేతురు ఎవడు, లేకపోతే ఏలి ఎవడు, ఆయన మన వంటి మనుషుడేగా అని ఒక వాక్యం తీసుకుని నా పేరు కూడా బైబిల్లో ఉంది అని రకరకాలుగా బోధిస్తున్నారు. ఇది కూడా తప్పుడు బోధ అని మీరు జాగ్రత్త పడాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. సో ఈ డెమానిష్ ది అథారిటీ ఆఫ్ ద బైబిల్ అండి. 66 పుస్తకాలు తప్ప మరే పుస్తకాలు లేవు. 66 పుస్తకాలే బైబిల్, అదే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ తర్వాత నో హెల్ అనేటువంటి మరొక తప్పుడు బోధకులు నేడు మరి ప్రారంభమయ్యారు. నో హెల్. ఆ తర్వాత నేమ్ ఇట్ క్లైమేట్. వీళ్ళు చూసే ఉంటారు మీరు, నేమ్ ఇట్ క్లైమేట్. సికింద్రాబాద్ లో ఉన్నారు వీళ్ళు. ఆమెన్ అనగానే జరిగిపోవాలంటే నీ జేబులోకి వచ్చేస్తున్నాయి డబ్బులు, మీ అకౌంట్ లో పడిపోతున్నాయి. వీళ్ళు ఏమంటారు? నేమ్ ఇట్ క్లైమేట్ అంటారు. నేమ్ ఇట్ క్లైమేట్ అంటే పలుకు, దాన్ని పొందుకో. నువ్వు కనిపిస్తారు మనకు చుట్టూరు. ఇది కూడా అసత్య బోధే, ఇది కూడా అబద్ధ బోధే. ప్రియులరా, దేవుడు ఎక్కడ కూడా ఎక్కడ దేవుడు అనలేదే నేమ్ ఇట్ క్లైమేట్ అని చెప్పి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎవ్రీ బ్లెస్సింగ్ హ్యాస్ ఎ ఆబ్లిగేషన్. మీరు ఇలా చేస్తే అలా జరుగుద్ది, మీరు ఇలా చేస్తే అలా జరుగుద్ది. అంతేగాక ఖాళీ జేబులతో రండి, మీ జేబులు నింపుతాను, లేకపోతే మీ అకౌంట్ చూసుకొని డబ్బులు పడిపోయి, ఇలాంటి బోధలు మనం నమ్మొద్దు. తర్వాత నో హెల్ అనేటువంటి వారు కూడా ఉన్నారు, వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. తర్వాత రిప్లేస్మెంట్ ఆఫ్ థియాలజీ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా తప్పుడు బోధ మన చుట్టూ వాళ్ళు కనిపిస్తుంది. రిప్లేస్మెంట్ ఆఫ్ థియాలజీ అంటే వాళ్ళు ఏమంటారంటే, థియాలజీ ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ శాస్త్రం కానివ్వండి, యేసుక్రీస్తు గురించి కానివ్వండి, ఆ డాక్ట్రినల్ గా థియాలజీ, నేను చాలాసార్లు మీకు చెప్పాను, 12 డాక్ట్రిన్స్ ఉన్నాయి మనకి. ఆంథ్రోపాలజీ, బిబ్లియాలజీ, థియాలజీ, క్రిస్టాలజీ, ఆ తర్వాత హమర్టియాలజీ, సొటీరియాలజీ, ఎక్లీషియాలజీ, ఎస్కెటాలజీ, ఏంజలాలజీ, డెమనాలజీ. 12 డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, రిప్లేస్మెంట్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, కాలం మారుతుంది కనుక థియాలజీ కూడా మారాలి అంటారు. దాని అర్థం ఏంటంటే, కాలం మారుతుంది కనుక దేవుడు కూడా మారాలి అంటారు కదా. మనం ఏం నమ్ముతాం? పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా ఆయన మాటలు మారవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది కూడా రాంగ్ డాక్టర్ని. మూడవది మరొక అది ఏంటి అంటే ప్రియులరా,
నో సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి బోధలు ఉన్నాయి. యేసు ప్రభు రాడు, యేసు ప్రభు వచ్చేసాడు, ఆల్రెడీ వచ్చాడు, చేయగలిగి చేసేసాడు, ఆయన రాడు అనేటువంటి బోధలు చాలా ఉన్నాయి. వీటిని గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. తర్వాత ఓవర్ స్పిరిచువలైజేషన్. కనిపిస్తారా వీళ్ళు మనకి? మా దగ్గరికి వస్తేనే మీరు పరలోకం వెళ్తారు, మా పాస్టర్ గారు చెప్పేదే గొప్ప. ఇది 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 అన్ని డినామినేషన్ ఏదో ఒక మూల ఉంటుంది, ఓవర్ స్పిరిచువలైజేషన్. ఆ అలాంటివి ఎక్కడా కూడా ప్రోత్సహించొద్దు. మాదే గొప్ప, లేకపోతే మా ఆరాధనలే గొప్ప, మా పాస్టర్ గారు చెప్పేదే గొప్ప, మా దగ్గరికి వస్తేనే మీరు పోతారు అనే చోటకు పోవద్దు. ఇంకా కొన్ని చోట్ల ఆదివారం ఎగ్జామ్లు రాయకూడదు పిల్లలు, లేకపోతే ఆ, ఆ, వేరే సంఘాల వాళ్ళు పిలిచినప్పుడు పోకూడదు, వేరే పాస్టర్ గారు మీటింగ్ పెడితే పోకూడదు, లేకపోతే ఆదివారం ఫంక్షన్లు వస్తే వాటిని రద్దు చేసుకోవాలి. ఇలాంటి ఓవర్ స్పిరిచువలైజేషన్ టీచింగ్స్, డినామినేషన్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మన చుట్టూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. కాబట్టి ప్రియులరా, గలతీ సంఘములో ఆనాడు ఏ రీతిగా వారు త్వరగా స్వార్థ నుండి తిరిగిపోయారో, నేడు సంఘం కూడా అలాగే తిరిగిపోతుంది. ఎస్పెషల్లీ మన జంట నగరాల్లో భయంకరంగా హైపర్ గ్రేస్ ప్రీచర్స్ ఎక్కువైపోయారు, ప్రాస్పారిటీ ప్రీచర్స్ ఎక్కువైపోయారు. సంపూర్ణ స్వార్థ గాక. నేను సంపూర్ణ స్వార్థను ఎందుకంటున్నానంటే, ఫుల్ గాస్పల్ అని దేనంటారంటే, ప్రభు వచ్చాడని నమ్మాలి, ప్రభు భూమి మీద నడిచాడని నమ్మాలి, ప్రభు చనిపోయాడని నమ్మాలి, ప్రభు పునరుద్ధరణని నమ్మాలి, ప్రభు తిరిగి రాబోతున్నాడని నమ్మాలి, ఆయన మానవత్వాన్ని, ఆయన దైవత్వాన్ని రెండు నమ్మాలి. దీన్ని ఫుల్ గాస్పల్ అంటారు, సంపూర్ణ సువార్త. ఈ సంపూర్ణ సువార్త కాకుండా ఏది ఎవరు బోధించినా దయచేసి వినకండి, వాటిని ఫాలో కాకండి. వాళ్ళు కూడా స్వార్థికుల వలని భిన్నమైన స్వార్థను ప్రకటిస్తూ మనల్ని స్వార్థల నుంచి బయటకు తీసుకువేస్తారు. కాబట్టి వి మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో గలతీ సంఘంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, దేర్ విల్ బి ఓన్లీ వన్ గాస్పెల్, దట్ ఈస్ గాస్పెల్ ఆఫ్ జీసస్. 1వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు పౌలు గట్టిగా చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు సువార్త తప్ప అది ఏ సువార్త అయినా మేం బోధించినా, పరలోకం నుండి దిగొచ్చిన వాళ్ళు ఎవరు బోధించినా వాళ్ళు శాపగ్రస్తులు అవుదురుగాక. సో గాస్పెల్ దట్ వాస్ ప్రొక్లైమ్డ్ బై జీసస్ యాజ్ అల్టిమేట్ అథారిటీ, అది మాత్రమే, దానికి మాత్రమే సంపూర్ణమైన అధికారం ఉంది. ఆ స్వార్థని మనం నమ్ముకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన మాట. దైవజనాంగమా, దేవుని సంగమా, ఈరోజు భక్తిలో, భక్తి ముసుగులో, వాక్యం విరివిగా దొరుకుతున్న ముసుగులో అందరూ ప్రసంగికులు అయిపోతున్నారు. స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేవు, రిపెంటెన్స్ లేదు, క్రైస్తవ అనుభవం లేదు. మైక్ పట్టుకునో లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసో అందరూ ప్రసంగికులు అయిపోతున్నారు. ఈ క్రిస్టియన్ డాక్టరల్ ఫండమెంటల్స్ కానివ్వండి, ఈ తెలియకుండానే మరి అంటే ఒక స్టాండర్డ్ ఉండాలి కదండి. ఒకవేళ ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నామంటే దానికి ఒక స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి, డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవేమీ తెలియకుండానే యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో చాలా మంది ప్రసంగికులు అయిపోతున్నారు. వి మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్. మరొక మాట చెప్తున్నాను, నా మాటల కంటే, మన మాటల కంటే వారి మాటలే చెవులకు హాయిగా ఉంటాయండి. కారణం ఏంటంటే అవి హైపర్ గ్రేస్ మాటలు, అవి హైపర్ గ్రేస్. ఏదైనా చేయొచ్చు మీరంటే ఎంత బాగుంటుందండి. ఆ చూసుకోవాలనుకుంటున్నావా చూసుకో, చేసుకోవాలనుకుంటే చేసుకో, ఆఖరికి గాడ్స్ గ్రేస్ ఇస్ అబాండెంట్, దేవుని కృప సమృద్ధిగా ఉందండి, అయిపోయి. ఇలాంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు నా మాటలే తీసుకోవద్దు, లేకపోతే నా మాటలే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానికి ఆ లైన్ లో లేనట్టు వేటిని కూడా వినొద్దు. అబద్ధ బోధకుల గురించి వి మస్ట్ బి వెరీ 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 కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. నేను డినామినేషన్ పేర్లు కూడా చెప్పగలను. సికింద్రాబాద్ లో ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు నడుపుతున్నటువంటి వారు, అభివృద్ధి 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 అని చెప్పేటువంటి వారు, లేకపోతే ఆ మాటలు చెప్పి ఆ టైట్స్ లేకపోతే రకరకాలుగా కలెక్ట్ చేసి కోట్లు సంపాదించి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి చాలా మంది మన సిటీస్ లో ఉన్నారు. కాబట్టి వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ప్రియులరా, దేవుని మార్గం ఎప్పుడు కూడా సన్నని మార్గమే, నేరోవే. దేవుని మార్గము, దేవుని బోధ ఎప్పుడు కూడా హృదయాలను గాయం చేస్తుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా చెవులకు ఇంపుగా అనిపించవు, కానీ అవే దేవుని మాటలు. అర్థమైందా? కాబట్టి ఎంతవరకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ దానికంటే ముఖ్యంగా సార్వత్రిక సంఘము దేవుని
వాక్య ప్రామాణిక మీద కట్టబడాలి, నిజమైన స్వార్థ మీదనే కట్టబడాలని ఈ గల్తీ సంఘంలోంచి మనం నేర్చుకోవాలి. రెండవ మాట ఏంటి అంటే, మూడవ అధ్యాయం దగ్గరికి వస్తే గల్తీ పత్రికలో ధర్మశాస్త్రం గురించి పౌలు మాట్లాడుతాడు. అక్కడ వారికి ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, వాస్తవానికి గల్తీ సంఘం అంతా కూడా యూదాలో నుంచి, అదే యూదులు అలాగే గ్రీకులు, ఈ రెండు జాతులు వారు కన్వర్ట్ అయ్యి ప్రభువు నమ్ముకున్నారు. కాబట్టి ఈ జుడాయిజర్స్ ఎప్పుడైతే వచ్చి జుడాయిజం యొక్క కస్టమ్స్ బోధించడం వాళ్ళు మరలా ప్రారంభిస్తా ఉన్నారు. మీకు సింపుల్ గా అర్థమై ఉంటుంది కదండి. రీసెంట్ గా మన క్రిస్టియానిటీలోకి వచ్చినటువంటి కొన్ని టాపిక్స్, ఈ విగ్రహాల దగ్గర పెట్టి తినొచ్చా, హైందవుల కార్యక్రమానికి వెళ్ళొచ్చా, వీటి గురించి చాలా డిబేట్స్ జరిగినాయి. ఈ జుడాయిజర్స్ కూడా ఏంటి అంటే, జుడాయిజం కస్టమ్స్ మీరు చేసుకోవచ్చు, కారణం ఏంటంటే కృప ఉంది. అర్థమైందండి. అంటే క్రిస్టియానిటీకి వేరే ఆటకి సరిహద్దులు లేవు. ఇంకా మీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోవచ్చు. ప్రియులారా, అది వాక్యానికి విరుద్ధం, విరుద్ధం, విరుద్ధం. వి యాజ్ ఎ డివైన్ చర్చ్ విల్ నాట్ ఎట్ ఆల్ గో విత్ దట్. దాంతో ఏ విధంగా మనం ఏకీవించము. కాబట్టి ఇక్కడ మూడవ అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం నెలిఫై చేయబడలేదు. లా ఆఫ్ మోజెస్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫౌండేషన్ ఫర్ ది ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు అవుతున్నాడు. ఆ యేసు క్రీస్తుల విశ్వాసం ఉంచడం కొరకు ధర్మశాస్త్రం అనేది మనకు బాల సంచకరువుగా ఉంది. బాల సంచకరువు అంటే ట్యూటర్ గా ఉంది. యేసు ప్రభు వచ్చాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు అన్నాడు ప్రభు. కాబట్టి డు నాట్ నెలిఫై ద లా ఆఫ్ మోజెస్. మోసే ఇచ్చిన కొట్టివేయద్దు. చాలా మంది అబద్ధ బోధకులు పాత నిబంధన మనకు కాదు, ఇశ్రాయేలు ప్రజలకు క్రొత్త నిబంధన మాత్రమే మందని చెప్పి చాలా మంది కొన్ని డినామినేషన్స్ ఇప్పటికి కూడా బోధిస్తా ఉన్నారు. పాత నిబంధన ఎంత ముఖ్యమో క్రొత్త నిబంధన కూడా అంతే ముఖ్యం. క్రొత్త నిబంధన ఎంత ముఖ్యమో పాత నిబంధన కూడా అంతే ముఖ్యం. క్రీస్తు ప్రభు చేసిన త్యాగము, ఆయన బలియాగము రక్షణకు అర్థం కావాలంటే తప్పకుండా పాత నిబంధన చదవాలి. పాత నిబంధనలో ఏమి రాయబడిందో తెలియాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి ఆ జీవిత విధానము మన. ప్రియులరా, ఈ రెండు కూడా ఒకటి లేకపోతే ఒకటి ఉండలేము. నేను చాలా సార్లు 21 days ప్రేయర్స్ లో కూడా చెప్పాను. యేసు ప్రభు రాక గురించి ఎన్ని ప్రవచనాలు, యేసు బాల్యం గురించి ఎన్ని ప్రవచనాలు, యేసు ప్రభు శిలువయాగం గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆల్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వాజ్ పాయింటింగ్ అవుట్ టు ది కమింగ్ మెస్సయ్య, రాబోతున్న మెస్సయ్య గురించి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు ద్వారా మరి నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి డు నాట్ నెలిఫై ద లా అని చెప్పి 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. కేవలము క్రియల ద్వారా మాత్రమే కాదు రక్షణ అనేది, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ జరుగుద్ది అన్నటువంటి మాట. ఇలా ఈ మాట గుర్తుపెట్టుకున్నారా మీరు? చాలా మంది రోమన్ క్యాథలిక్ ప్రజలు బోధించేది ఏంటి అంటే, సాల్వేషన్ ఈజ్ బై గుడ్ వర్క్స్, చారిటీ వర్క్స్ అంటారు. అంటే సత్క్రియలు చేయడం ద్వారా నలుగురు పేదవాళ్ళకి మంచి భోజనం పెట్టాలా, వృద్ధులను చారదీయాలా, విధవరాలను చారదీయాలా, ఇలాంటి చారిటీ వర్క్స్ వల్ల సాల్వేషన్ వస్తుందని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అందుకనే క్యాథలిక్ డాక్టరీన్ కి మన డాక్టరీన్ కి తేడా ఏంటి అంటే, దే బిలీవ్ సాల్వేషన్ ఈజ్ బై గుడ్ వర్క్, బట్ వీ బిలీవ్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బై గుడ్ వర్క్స్ బట్ ఆల్సో ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళకి ఫెయిత్ ఉందా లేదా, మారల్స్ ఉన్నాయా లేవా, టీచింగ్స్ ఏంటనేది అస్సలు ఉండదు. మంచి పనులు చేస్తున్నామా వీళ్ళు డైరెక్ట్ గా మోక్షానికి పోతాం. కానీ గలతీ పత్రికలో పౌలు చెప్పింది ఏంటంటే, చూడండి ఆ మాట మీరు 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునన్నమాట. ఆ తర్వాత పైన కూడా మనం చూస్తే అబ్రహాం గురించి 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకునుడి, దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చున్న లేఖనములు. అంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం ఉంది, గుడ్ థింగ్స్ చేయాలి, కానీ క్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలి. యాకోబు భక్తుడు కూడా రాశాడు కదా, విశ్వాసం లేకుండా క్రియలు, క్రియలు లేకుండా విశ్వాసం కాదు. మంచి క్రియలు చేస్తూ క్రీస్తు నుండి విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు రక్తంగా చనిపోయాడు కనుక ఆయన నుండి విశ్వాసం ఉంచడం ద్వారా we were justified as righteous people, నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఇది రెండో మాట మనం నేర్చుకోగలిగింది గలతీ సంఘంలో. తర్వాత 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గలతీలు జ్ఞాపకం చేసినటువంటి మరొక మాట, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, చాలా టైం అయిపోయింది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయం మరలా నాకు
ప్రసవ వేదన కలుగుతున్నది. సో ద గోల్ ఆఫ్ రైటింగ్ దిస్ ఎపిస్టల్ గలతీ సంఘాలకు అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. గలతీ సంఘం అనేది ఒక సంఘం కాదు కదా. గలతీ సంఘాలకు ఆయన రాస్తున్న మాట ఏంటంటే, క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడు వరకు మీ గురించి నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎంత భారం కలిగిన సేవకుడినా ఆ సంఘము క్రీస్తు రూపంలోనికి రావాలని, క్రీస్తు బిడలుగా మార్చబడాలని, క్రీస్తు స్వారూప్యంలోనికి వాళ్ళు రావాలని ఆయన ఎంతో మరి ప్రసవ వేదన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అంత భారం వారి పట్ల కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో గలతీ సంఘంలో నుంచి మొట్టమొదటిగా ఆ అబద్ధ ప్రవక్తల గురించి మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు. ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి అది ట్యూటర్ అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా క్రీస్తు స్వారూప్యంలోనికి సంఘం రావాలి, అది పౌలు యొక్క ఆశ అనేది మనం నేర్చుకుంటున్నాం. నాలుగవదిగా మనం చూసినప్పుడు 5వ అధ్యాయం అంతా మనం చూస్తే చూడండి, 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను నేను. 6వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడిగించును? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియే చేయను. చాలు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు బాగానే పరిగెడుతున్నాడు, కానీ ఎక్కడో ఒక చోట మీకు సత్యానికి అడ్డగిస్తా ఉన్నారు. అందువల్ల మీరెంతో కలవరపడుతున్నారు. చూడండి 11వ వచనం, సహోదరులారా, గలతీ 5:11 చదువుతున్నాను. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకా ప్రకటించుతున్న ఎడల ఇప్పటికీ హింసించబడనేలా ఆ పక్షముగా సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడిన కదా. మిమ్మును కలవరపెట్టు వారు మిమ్మును తమ్మును తాము ఛేదించుకునుట ఎలా. ఇక్కడ 12వ వచనంలో కలవరపెట్టువారు అన్న చోట ట్రబుల్ మేకర్స్ అన్న మాట ఉపయోగించబడింది ఇంగ్లీష్ లో. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ట్రబుల్స్ మేకర్స్ అంటే విశ్వాసములు బాగానే పరిగెడుతున్న వారికి ఎవరు వస్తారంటే మధ్యలో ట్రబుల్ మేకర్స్ వచ్చేస్తారు, కలవర పెట్టేటువంటి వారు. ఏదో ఒక విషయాన్ని గుర్తు చేసి ఆ విశ్వాసములోంచి మనల్ని బయటకు తీసుకురావటమే. మీ ఫాదర్ ఎట్లా, మీ భర్త ఎట్లా, మీ పిల్లలు ఎట్లా, మీ పాస్టర్ ఎట్లా, మీ చర్చ్ ఎట్లా. ఇప్పుడు కూడా ఉన్నారు కదండి బైబిల్లో, ఆ మోషే పాపం చేయలేదా, లేకపోతే సంసోను వ్యభిచారం చేయలేదా, దావీదు 4 పెళ్ళిళ్ళు చేసుకోలేదా, ఇలాంటివన్నీ గుర్తు చేసి వారి గోల్ ఏంటి అంటే మనల్ని కలవర పెట్టాలి. ట్రబుల్ మేకర్స్. 5వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డగించను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వారిని బట్టి కలగలేదు. ప్రియులరా, బైబిల్ గాడ్స్ వర్డ్ అని మనం నమ్మగలిగితే, బైబిల్లో ఉన్నదంతా పరిశుద్ధత అని మనం నమ్మగలిగితే, దేవుడు పరిశుద్ధుడని మనం నమ్మగలిగితే, ఆ విశ్వాసం బట్టి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ మార్గంలో మనల్ని ఎవరు కలవరపరచరాదు. ఎందుకంటే కొంచెము పులిసిన పిండి ఉంటే చాలు, అది ముద్దంతటిని పులియ చేస్తుంది. ఒక చిన్న రాంగ్ ఐడియా, ఒక చిన్న సందేహము, ఒక చిన్న తప్పు లేక అవిశ్వాసం మీలో ఉంటే చాలు, అది మీ ముద్దంతటిని, మీ భక్తి జీవితం అంతటిని తప్పకుండా పాడు చేస్తున్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తాను. సో బీ కేర్ఫుల్ అబౌట్ ట్రబుల్ మేకర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితంలో ట్రబుల్ మేకర్స్ గురించి పదే పదే మీ కొలీగ్స్ అవ్వచ్చు, లేక మీతో పనిచేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, మీరు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ బంధువులు అవ్వచ్చు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొన్ని ఫ్లాస్ గురించి ఏదో మిస్టేక్స్ చూపించాలని కలవర పెట్టేటువంటి వారు ఉంటారు, గాయపరిచేటువంటి వారు ఉంటారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు గనుక ఆయన వైపు చూస్తూ మనం ముందుకు. అందుకని పౌలు అంటున్నాడు, మీరు బాగానే పరిగెడుతున్నారు, మీరు బాగుగా పరిగెత్తుచుంటరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నారు? తప్పకుండా ఉంటారు అడ్డగించేవాళ్ళు. కాబట్టి వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. బిలాము లాంటి వాళ్ళు, నికోలాయితులు లాంటి వాళ్ళు మనలోనే దూరి మనలాంటి వారి ముసుగులు వేసుకుని, మారువేషం వేసుకుని మన విశ్వాసంలోంచి బయటకు తీసుకురావాలని ఆశపడేవాడు చాలా మంది ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో 5వ మాట గలతీ సంఘంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూనిటీ. సంఘము తప్పకుండా ఐక్యత కలిగి ఉండాలి. 5వ అధ్యాయము 15వ వచనము, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకుని ఎళ్ళ మీరు ఒకరిని వల్ల ఒకడు బొత్తిగా నశించుదేమో చూసుకోండి. ఏమంటారు చూడండి, ఒకరినొకరు కరుచుకోవద్దు, ఒకరినొకరు అరుచుకోవద్దు. ఆ మాట చూడండి, ఏ ఒక్కబ్లరీ వాడాడు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల
మీరు ఒకరినొకడు బొత్తిగా నశించుదరేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు లేదండి, ఇప్పుడు కాదు కొట్టుకునే నేచర్ అప్పటి నుంచి ఉంది. ఒకరినొకరు కరుచుకుంటున్నారంట, ఒకరినొకరు భక్షించుకుంటున్నారంట. అలా ఉంటే మీరు అందరూ చచ్చిపోతారేమో, దేవునికి దూరం అయిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. అంటే సంఘంలో ఐక్యత ఉండాలి. అందుకని 6 అధ్యాయం 2వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు కంక్లూషన్ లో పౌలు రాసిన మాట చూసి నేను ముగిస్తాను చూడండి. ఒకని భారములనొకడు భరించి ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సంఘములో మనం అందరం అవయవులు ఉన్నాయి కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండాలని పౌరు మరొకసారి ఈ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరి భారములు మరొకడు భరించాలి. ఒక కుటుంబంలో కష్టం వస్తే వెళ్ళి ఆదరించాలి, వారి సంతోషంలో పాల్గొవాలి, వారి కన్నీటి తొరగలాలి, వారిని ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలి. ఒకరి భారములు మరొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమం, ఇది ఏంటండి, ఇది లా ఆఫ్ క్రైస్ట్, ఇది క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. తర్వాత మాట చూడండి, ఉంటుంది బాగా మనకి. ఎవడైనా ఒట్టివాడి ఉండి తాను ఎన్నిక లేని వాడిని, 4వ వచనం, ప్రతి వాడును తాను చేయి పని పరీక్షించి చూసుకున్న వాళ్ళను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడు తన బరువులు తానే భరించుకున్న వాళ్ళని కదా. అర్థమైంది ఈ మాట ఏంటంటే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పక్కన సహోదరు ఎలా ఉంటే నీకెందుకు, పక్కన బ్రదర్ ఎలా ఉంటే నీకెందుకు. ఒకవేళ సహాయం చేయగలిగితే వాళ్ళ భారాలు మోయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, క్రీస్తు నియమమును తోటి వారి పట్ల నెరవేర్చండి. ఆ మాట చూడండి, ప్రతి వాడును తాను చే పనిని మొదట పరీక్షించుకోవాలను ముందు, ఆ తర్వాత అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే తనకు అతిశయం కలుగుతుంది. అది వాళ్ళు ఏదో చేస్తున్నారు మనకెందుకు, లేకపోతే వాళ్ళు అది కొనుక్కున్నారు మనకెందుకు, అలా చేస్తున్నారు మనకెందుకు. సో పౌలు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఒకళ్ళు హెల్ప్ చేయగలిగితే చేయండి, లేకపోతే కామ్గా ఉండండి, వాళ్ళు ఎలా ఉంటే మీకెందుకు అని పౌలు రాస్తా ఉన్నాడు. చూడండి, ఇతరులను బట్టి కాక తమను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకున్న వాళ్ళని కదా. అది మీ బరువులు మీరే ఎత్తుకోవాలి అల్టిమేట్ గా. కాబట్టి మొదట మనం బాగుండాలి, తర్వాత వీలైతే క్రీస్తు నియమమును ఇతరుల పట్ల నెరవేర్చేటువంటి తోటి విశ్వాసాలుగా మనం ఉండాలి. మీరు భక్షించుకోవద్దు, ఒకరినొకరు కరుచుకోవద్దు, ఐక్యత కలిగి ఉండండి అని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గలతీ సంఘంలో నుంచి మనం నేర్చుకోగలం. 6వ వచనం చూస్తే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. అది ఇక్కడ ఆగుదాం అనుకున్నా నేను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. జుడాయిజర్స్ కానివ్వండి, మారువేషం వేసుకొచ్చిన విశ్వాసుల్లో కలిసిపోయి సంఘాన్ని బలహీనపరుస్తున్న వారు కానివ్వండి, లేకపోతే దేవుని నామాన్ని అవమానకరంగా, మన కాలిఫోర్నియా గురించో, లాస్ ఏంజల్ గురించో, ఇంకొక దాని గురించో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ దేవుని గురించి భయంకరమైనటువంటి అసత్య బోధలు చేస్తున్నటువంటి వారిని ప్రభు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆయన చూస్తూ ఉండే దేవుడు, ఆయన మోసపోకుడి దేవుడు, ఎప్పటికీ ఆయన ఎక్కిరించబడడు. కాబట్టి గలతీ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, సువార్త, దేవుని సువార్త, సంపూర్ణమైన సువార్త తప్ప మరే భిన్నమైన బోధల తట్టు మనం తిరగరాదు. రెండవదిగా, ధర్మశాస్త్రం కొట్టివేయబడకుండా ధర్మశాస్త్రం క్రీస్తునందు మనల్ని చేర్చడానికి ఒక ట్యూటర్ గా ఉపయోగపడుతుందని మనం గ్రహించాలి. అంతేకాకుండా మూడవదిగా, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేయాలి. నాలుగవదిగా, పులిసిన పిండి మనలో కొంచెమైనా ఉందేమో, ఎవరైనా పొరుగువారో, స్నేహితులో, కొలీగ్సో ఆ చెడు విత్తనాలు మనలో వేస్తున్నారేమో మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. కలవరపెట్టువారు, ట్రబుల్ మేకర్స్ గురించి నేను ఒకసారి వాక్యం కూడా చెప్పాను, యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి, కలవరపడకూడదు అన్న మాట నుంచి. 5వదిగా చూస్తే, సంఘములో ఒకరినొకరు కరుచుకోవద్దు, ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి, సహనము కలిగి, ఒకరి భారమును ఒకరు మోస్తుండాలి తప్ప కరుచుకోవద్దు, అరుచుకోవద్దు, ఎదుటి వాళ్ళ వైపు ఫింగర్ ఎత్తి చూపించొద్దు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎందుకంటే మోసపోకుడి, దేవుడు విక్రించబడడు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గలతీ సంఘం పౌలు చేత స్థాపించబడి భయంకరమైనటువంటి కల్చరల్ సెట్టింగ్స్ లో జూయిష్ కస్టమ్ చేత ప్రభావితం చేయబడింది. ఈ మోడర్న్ ఏజ్ లో సంఘాన్ని ప్రభావితం చేస్తున్నవేంటో మనం పరిశీలన చేయాలి. అందుకనే
ఈ కాలంలో ఈ దినాల్లో సంఘం గురించే మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే వీఆర్ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఫ్యామిలీ, వీఆర్ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఇండివిజువల్స్, బట్ వీ యాజ్ ఎ చర్చ్, ఒక సంఘముగా మనం కట్టబడుతుండగా పలాన్ చోట 1000 మంది వస్తున్నారు, 2000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, ఆ చర్చికి పోయొద్దాం. లేకపోతే ఆ చర్చిలో మంచి లైటింగ్ ఉంటుంది, మంచి వర్షిప్ ఉంటుంది, మంచి లీడ్ అక్కడికి పోయొద్దాం. లేకపోతే ఈయన చాలా ఫేమస్, యూట్యూబ్ లో స్టార్ ఈయన, అబ్బా ఈయన దగ్గరికి వెళ్తే అంతా బాగుంటుంది, మంచి అఫీషియల్స్ వస్తారు, అక్కడికి పోయొద్దాం. ఈ చర్చ్ లో ఏసీ ఉంటుంది, అంతా అక్కడికి పోయొద్దాం. దీన్ని బట్టి మనం చర్చెస్ ని తీసుకురాదు. సత్యవాక్యము, ఫుల్ గాస్పల్, దేవుని వాక్యము ఎక్కడ ప్రకటించబడుతుందో, ప్రామాణికమైనటువంటి వాక్యం, ఫండమెంటల్ ట్రూత్ ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళాలి. అలాంటి పునాదులపై మనం కట్టబడాలని గలతీ సంఘములో పౌలు రాస్తున్నటువంటి పత్రిక నుంచి మనం నేర్చుకెళ్తాం. కాబట్టి దైవ జనాంగమా, దేవుని సంగమా, వీ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఫాల్స్ టీచర్స్. మన ముందుకు వస్తున్నటువంటి ఈ అబద్ధ బోధల గురించి మనం నిత్యము కాస్త జ్ఞానం కలిగి, వివేకము కలిగి, అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం స్టార్టింగ్ లో అంటారు, 5వ అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. అంటే ఆయనకు వేరే వివేకం లేదు. ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సువార్తనో, ఏది భిన్నమైన సువార్తనో వాళ్ళు గ్రహించలేకపోయారు. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉండకుండా దేవుని, సో దిస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టీచింగ్స్ ఇస్ నథింగ్ బట్ టు ఎడ్యుకేట్ యూ. ఈ యొక్క సంఘ శాస్త్రం యొక్క బోధ, ఈ యొక్క టీచింగ్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనందరినీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.